జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనలో ఏ విధంగా పనిచేశారో ఆలోచించుకుని తర్వాత వచ్చే 3 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుందని చెప్పడానికి వాళ్ళు ఆలోచించాలి. ఫస్ట్ వాళ్ళ పార్టీ నాయకులు ఆలోచించాలి. ఒక్కొక్కళ్ళు ఆ పార్టీని ఎందుకు వీడుతున్నారో కూడా ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తన 5 ఏళ్ల పాలనలో ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించామని చెప్పి ఘనంగా చెప్పుకొని ఎన్నికలకు వచ్చేప్పటికి బొక్కబారులో పడి 11 సీట్లకు ఏ విధంగా పరిమితం అయ్యారో కూడా ముందుగా వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పార్టీ నాయకులు కూడా అసలు జరుగుతున్న విషయాల మీద ఆయన దాదాపు 90% బెంగళూరులో 10% ఆంధ్రాలో ఉండి ఏదో ఒక ఆరోపణలు చేయాలని ఆరోపణ చేయడం కాదు. మీరు గమనించినట్లయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు డబుల్ ఇంజన్ సర్కారు ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలన ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు చూసినట్లయితే అక్కడ అమరావతి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఏ విధంగా ప్రతి నెల 1వ తారీఖున వృద్ధులు వికలాంగులకి వితంతులకు ఏ విధంగా పెన్షన్ టించన్గా ఇంటికెళ్ళి ఏ విధంగా ఇస్తున్నాము, అలాగే ఈ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పిస్తున్నాము, రోడ్లను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాము, ముఖ్యంగా పంచాయతీ కాలం లాంటి రోడ్లు ఏ విధంగా అభివృద్ధి చెందకపోతే పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి ఏ విధంగా పంచాయతీలో రోడ్లు అభివృద్ధి చేస్తున్నామో మీరు గమనించాలి. అదే వారికి ఆశ ఉండొచ్చు, తప్పు కాదు. కానీ ముందుగా వారు ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేయడం కాదు, వారి చెల్లి వారితో పాటు జన్మించిన శ్రీమతి షర్మిలా గారిని ముందుగా వారిని మొప్పించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే వారి తల్లి నిన్నే చూశారు, మీరు పెద్ద పత్రిక రిలీజ్ చేశారు ఈ ఆస్తుల జాబితా ఇవన్నీ. ఎందుకంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి, వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. ఈ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వం వచ్చింది, పేదల ప్రభుత్వం వచ్చింది, బలహీన వర్గాల ప్రభుత్వం వచ్చింది, అణగారి వర్గాల ప్రభుత్వం వచ్చింది, నిస్సహాయుల ప్రభుత్వం వచ్చిందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. వచ్చే దాదాపు 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. కూటమి ప్రభుత్వమే రాష్ట్ర సర్వముఖ అభివృద్ధికి పాటుపడుతుందని ప్రజలందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా కూటమి నాయకుల యొక్క ఆశ ఆకాంక్ష, ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచడం, ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని భారతదేశంలో తీసుకెళ్ళటం ప్రధాన ఎజెండాగా ఈ కూటమి నాయకులు పనిచేస్తారని చెప్పడానికి చాలా గంటాపరంగా తెలియజేస్తారు. సార్, ఇప్పుడు గతంలో మీరు చూసినట్టయితే మొత్తం సంక్షేమమే అధిక ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ప్రధాన పాత్ర వహిస్తూ ఈ రాష్ట్రంలో స్వయం శక్తిగా ఎదగాలి అంటే ఖచ్చితంగా మానవ వనరులు అభివృద్ధి చేయాలి. మానవ వనరులు అభివృద్ధి చేసినట్టయితేనే ఈ వ్యవస్థలోని కూడా సమిష్టిగా ఉంటాయని గ్రహించిన నాయకుడు, విజనరీ నాయకుడు, సమాజం పట్ల అంకితభావం కలిగిన నాయకుడు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని సన్ రైజ్ రాష్ట్రంగా తీసుకెళ్లడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు.